ఏం బ్రదర్ మరి ఏంటి సంగతి మరి? ఏముందన్న మన కుంభమేళ వెళ్దాం అనుకున్నా. ట్రైన్లు అన్నీ ఏమో నిండిపోయాయి బోగీలు. నాకు కూడా అర్థం కాలేదన్న, జనాలు దేవుడి దగ్గర తెచ్చిపోవడం మరి. బ్రదర్ నాది ఒక స్మాల్ డౌట్ అడగమంటావు నన్ను? చెప్పాను. మన ఇంటి వైపు ఒక 2 కిలోమీటర్లు వెళ్తే వినాయకుడి స్వామి గుడి ఉంది, తెలుసా నీకు? అవునా? నిజమా? నాకు తెలియదు అక్కడికి మా ఇంటి దగ్గర కూడా ఉన్నట్టే. మనం ఎప్పుడైనా మన ఏరియాలో దగ్గరగా ఉన్న గుడికి వెళ్తే మనకి ఇవన్నీ తెలుస్తాయి. మనం దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళకుండా మనం ఏం చేస్తాం, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి, శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున గుడికి, భద్రాచలంలో ఉన్న రాముడి గుడికి, విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి, ఇలా అన్ని దూర ప్రాంతాలు తిరిగి మనం దూరపు ఉన్న కొండలు నునుపులాగా చూస్తాం. బ్రదర్ మీరందరూ ఏగాడికి దూరపు ఉన్న గుళ్ళలోని ఎక్కువ మహిమలోని అని వెళ్తున్నారు. చుట్టుపక్కల ఉన్న పాతబడిపోయిన గుళ్ళల్లో అసలు దేవుడే లేడని మీ నమ్మకం. ఒకసారి మీరు ఏదైనా పాతబడి గుడికి వెళ్ళి అక్కడ కూర్చుని చుట్టూ శుభ్రం చేసి అర్చన తీసుకొని దేవుడికి ఒక బొట్టు పెడితే అది ఎంత పుణ్యఫలం తెలుసా నీకు? అసలు ఏదో ప్రభుత్వం రావాలని ఇవన్నీ ఎవరో చేస్తారని